అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఇందాక చెప్పారు మా సోదరులే, ఈరోజు బండారు సత్యనారాయణ గారి మీద తప్పు పెట్టారు. కరెక్ట్, ఒక ఆడపిల్ల గురించి అనొచ్చు. ఈరోజు నేను బాధపడుతున్నానండి. 4.5 సంవత్సరాలుగా గొడ్డు లాగున్న అక్కడ పెద్ద పశువు అప్పలరాజు నా మీద నీచంగా పెట్టిస్తున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళాను పోలీసుల దగ్గరికి, కనీసం నా మీద పెడుతున్న వాళ్ళు సొంత పేర్లో పెడుతూ అదే ఊర్లో తిరుగుతున్నారు వీధి కుక్కల్లాగా. వాళ్ళకి ఒక్కరోజు ఒక్క పోలీస్ ఆఫీసర్ పిలవలేదే. అంటే ఈరోజు జగన్ రెడ్డి భార్య, జగన్ రెడ్డి కూతుర్లు, ఆ రోజు జగన్ రెడ్డి దీంట్లో ఉన్న రోజా లాంటి మహిళ, సాధ్వి మనలే మహిళలా? ఏం మాకు కుటుంబాలు లేవా? మాకు తల్లిదండ్రులు లేవా? మాకు అత్తమామలు, భర్త, పిల్లలు ఉండరా? ఈ రోజు జనసేనలో గాని తెలుగుదేశంలో గాని ఆడవాళ్ళని ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్క గాడిదకి. వీళ్ళు కాపాడుతున్న అధికారులకి ఎవరి దగ్గరికి వెళ్తాం? పోలీసుల దగ్గరికి వెళ్తామా? న్యాయస్థానాల దగ్గరికి వెళ్తామా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరగలేదు అనే స్థాయికి తీసుకొస్తాం. న్యాయం జరుగుతుంది కానీ ఈ 30 రోజులు 40 రోజులు ఎవడిస్తాడు? ఆ సిఐడి చీఫ్ ఆ సంజయ్ ని ఏం పనిష్మెంట్ ఇవ్వాలి? ఏ ఆధారాలతో అరెస్ట్ చేశాడు? జగన్ రెడ్డి ఎలాగో లోపల పోతాడు. వీరు రేపు బయట ఉండగలరా? ఉండొచ్చా? తప్పుడు కేసు కదా ఇది. స్క్వాష్ పిటిషన్ ఇదయ్యి చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా వస్తే సంజయ్ మీద ఎటువంటి కేసు పెట్టాలండి? ఏ ఆధారాలతో ఆయన్ని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక పెద్ద అతన్ని 40 రోజులు, ఆయన 40 రోజులకు సమాధానం ఎవరిస్తారు? ఇది కూడా ఆలోచించాలండి. లాయర్లు మాట్లాడతారు వాయిదాల మీద వాయిదాలు, కానీ ఆ వాయిదాల వల్ల ఎంత టైం వేస్ట్, ఎంత ఇది వేస్ట్ అవుతుంది. న్యాయస్థానాల మీద కూడా ఈ రోజు న్యాయస్థానాలు ఉన్నాయనే ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతున్నాం, కానీ ఆ న్యాయస్థానాల మీద నమ్మకం పోయేలాగా ఈ రోజు పరిస్థితులు తీసుకొస్తున్నారు. అమ్మ శిరీష, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంశం ఒకటే కాదు, ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. అచ్చెన్నాయుడు గారి విషయంలో 60 రోజులు ఆయన జైల్లో ఉంచి చివరికి సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఆధారాలు లేవు అని చెప్పని స్పష్టం చేశారు. మరి అటువంటిప్పుడు ఆయన జైల్లో గడిపిన 60 రోజులకు బాధ్యులు ఎవరు? 60 రోజుల పాటు ఆయన జైల్లో ఎందుకు ఉంచారు? ఈవెన్ అచ్చెన్నాయుడు గారు కూడా ఎందుకు కేసుకు వెళ్ళలేదు? ఆయన అంటే భరించారేమో, అందరూ భరించలేరు కదా. అవును, పోలీసుల్ని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బెడ్రూమ్ లోనే ఆయన భార్య భర్తలు ఉంటే అత్యంత పాశవికంగా ఆడపిల్ల ఉంది, ఆయన భార్య ఉంది, ఆ రోజు అక్కడ బెడ్రూమ్ లోకి వెళ్తారా వాళ్ళు? పైగా ఆపరేషన్ చేయించుకొని ఉన్న ఆయన్ని ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు ఆ రోజు. ఆయన నా భార్య ఉంది, మీరు కింద ఉండండి, నేను వస్తానని ఆయన అంటుంటే బెడ్రూమ్ లో తీసుకెళ్లి లాక్కొచ్చేస్తారా? లేకపోతే జగన్ రెడ్డిని అధికారంలో పోయాక ఎంతకన్నా నీచంగా లాక్కొస్తాం, ఇదే పోలీసులు ఉపయోగిస్తాం. ఏం జరుగుతుందన్నా? ఇంకొక అంశం, ఇప్పుడు అమ్మాయి శిరీష ప్రస్తావించినట్టుగానే శిరీషనే కాదు, వంగలపూడి అనిత గారిని, పంచమర్తి అనురాధ గారిని, ఆఖరికి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు అసెంబ్లీ వేదికగా అమ్మాయి మొత్తుకుంది, నా మీద ఇట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పానంటే స్పీకరు, ఆ రోజు మహిళా హోంమంత్రి సుచరిత గారు ఇద్దరు కూడా వారం రోజుల్లో నీ అంశాన్ని పరిష్కారం చేస్తాం, ఆ నిందితున్న మేము అరెస్ట్ చేస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. ఆమెకి 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఏం చర్యలు తీసుకున్నారండి? ఒక మహిళా ఎమ్మెల్యే మీద ట్రోల్ చేస్తూ ఉంటే తను స్వయంగా వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టారు కదా, ఆ దిశ పోలీస్ స్టేషన్లో రాజమండ్రిలో మొట్టమొదటి కంప్లైంట్ ఆ అమ్మాయిదే, ఆదిరెడ్డి భవానీదే. ఏం కంప్లైంట్, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రోజు దాకా ఎవరిని అరెస్ట్ చేశారు? ఈ రోజుకే అది అపరిష్కృతంగానే ఉండిపోయింది. అంటే తెలుగుదేశం కానీ జనసేనకు సంబంధించి ఏ నాయకుల్ని ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. అమరావతి మహిళల్ని ఇష్టారీతిన చెలరేగిపోయి ఏ రకంగా ట్రోల్ చేయొచ్చు. ప్రతిపక్ష పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని ఎంత స్థాయిలైనా విమర్శలు చేయొచ్చు. కానీ అధికార పార్టీలో ఎవరినైనా సరే ఒక చిన్న మాట కనుక ఎవరైనా, ఇప్పుడు మహిళల్ని నోరుజారి మాట్లాడకూడదు, అది ఎట్టి పరిస్థితి ఎవరు సహించరు. కానీ ఒక పొరపాటు మాట రాగానే మహిళా కమిషన్కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది, ఎంత స్థాయిలో ఉన్నాడు కానీ నోటీసులు ఇచ్చేస్తుంది. మరి ఈ వైపు జరుగుతున్నాయి, ఎవరు బిగిన్ చేస్తున్నారు? వీటికి సమాధానం చెప్పేది ఎవరు? ఎంతమంది ఇప్పటికి వెళ్ళి మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారు? ఎంతమంది డీజీపీకి వెళ్ళి స్వయంగా కంప్లైంట్ చేశారు? వీటి మీద చర్యలేవి? అంటే వీళ్ళు మహిళలు కాదా? వీళ్ళు రాష్ట్ర పౌరులు కాదా? వీళ్ళకి చట్టం వర్తించదా? అడిషనల్ ప్రివిలేజ్ అధికార పార్టీ వాళ్ళకి అడిషనల్గా ఉందా? వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా మహిళ? అవును, మీరు అన్నట్లుగా ఎవరికి అన్యాయం జరిగినా సరే మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉంది మహిళల పట్ల.